అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నవచైతన్యం న్యూస్. నేను మీ సురేష్ బాబు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండటం ఇటు రాజకీయ పార్టీలకి కాదు, కేవలం మీడియా సంస్థలకు కూడా ఇష్టం లేదన్నమాట. ఆయన ఏ కార్యక్రమం చేసినా దాంట్లో నెగిటివ్నే చూస్తున్నారు, కానీ పాజిటివ్ అనేది ఎక్కడా చూడాల. ఆయన తన పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్ళినా, నాయకులను పరామర్శించడానికి వెళ్ళినా, యాత్రలు అవ్వచ్చు, లేదా ప్రజా సమస్యల మీద, రైతుల సమస్యల మీద ఎక్కడికైనా పర్యటనకు వెళ్ళినా దాంట్లో ఉన్న అర్థాన్ని మొత్తాన్ని కూడా మార్చేసే డ్యూటీ ఈ మీడియా పక్షాలు తీసుకున్నాయి. జనరల్గా ప్రతిపక్షాల మీద ప్రత్యర్థి పార్టీల మీద దుమ్మే పోస్తాయి అపోజిషన్ పార్టీలు. కానీ మన మీడియా సంస్థలు ఏంటంటే రాజకీయ నాయకులు చేయాల్సిన పనులు కూడా మీడియా సంస్థలు చేస్తున్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం గారు మరి ఆయన చనిపోవడం జరిగింది. అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి స్వయంగా ఆయన పాడిమోయటం కూడా జరిగింది. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తన పార్టీలో ఎక్కువ కాలం లేకపోయినా, తక్కువ కాలం పనిచేసినా అక్కడికి ఆయన సీనియారిటీని అన్నిటినీ, ఆయన కులాన్ని కూడా అన్నిటినీ, ఆయన ఉద్యమ స్ఫూర్తిని అన్నిటినీ ఆయన గుర్తుంచుకొని అక్కడికి వెళ్ళి ఆయన పాడిని కూడా మోయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది గొప్ప నివాళి చెప్పొచ్చు. ఒక బాధ్యతాయుతమైనటువంటి నివాళులు అనమాట. ఏదో ఆ స్థాయిలో వెళ్ళి ఒక దండేసి నమస్కారం చేసి వచ్చేయచ్చు, జగన్ వచ్చారు అంటారు. కానీ ఆయన చాలా బాధ్యతగా తన కోసం పనిచేశాడు కాబట్టి తన కోసమే పవన్ కళ్యాణ్పై ఛాలెంజ్ చేసి నేను పేరు మార్చుకుంటానన్నాడు. పిఠాపురంలో ఆయన గెలవకపోతే పవన్ కళ్యాణ్ గారు 70,000 మెజార్టీతో గెలిచారు. మరి అనుకున్న మాట ప్రకారం తన ఎవరు అడగరు పేరు మార్చుకోకపోయినా, కానీ ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు కూడా మార్చుకున్నారు. సో అందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వచ్చి పితృ సమానులుగా ఆయన భావించి పాటను కూడా వేయడం జరిగింది. దీన్ని ఆయన పోస్ట్ కూడా చేశారు ట్విట్టర్లో. కానీ కొన్ని మీడియా సంస్థలు దీన్ని ఎలా ప్రచారం చేస్తున్నాయంటే కాపుల ఓట్ల కోసం సింపతి గేమ్స్ ఆడుతున్నారట. అక్కడ సింపతి గేమ్ ఆడటానికి ఏముంది? ఇవాళ సింపతి గేమ్స్ ఆడితే ప్రజలకు తెలియట్లేదా, అర్థం అవ్వట్లేదా? అంత అజ్ఞానంగా ఉన్నారా ప్రజలు? మీడియా సంస్థల్లో కేవలం మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాలాగా నడుపుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. దాంట్లో ముందస్తుగా ఉండేది మీకు పేరు చెప్తాను, ఖచ్చితంగా మీకు నవ్వు వస్తుంది, ఆయన ఐడెంటిఫికేషన్ కూడా ఉంటుంది. గుండు సూది శ్రీనివాస్, ఇతను సీనియర్ జర్నలిస్టు, ఈనాడులో బాగా రసవంతా అందిపుచ్చుకున్నట్టున్నాడు. ఈనాడు అంటే మా అందరికీ గౌరవప్రదమైనటువంటి పత్రికే. అది ఏ విధంగా రాస్తుంది ఏంటి అనేది బాగా ఉపాసన బట్టి ఈయన కూడా న్యూట్రల్ ముసుగులో బాగా సపోర్ట్ చేస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డి అంటే ఈయనకు బాగా వ్యతిరేకత అనమాట. ఈయనకున్నటువంటి భావాజాలాన్ని, ఈయనకున్నటువంటి అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్దకూడదు కదా. మంచి చేస్తే మంచి చేయాలి, చెడు చేస్తే చెడు చేయాలి. అసలు రాజకీయ పార్టీ నాయకులే సింపతి గేమ్స్ ఆడతారు. కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి సింపతి గేమ్స్ ఆడుతున్నాను, ఇతను ఎంత బాగా అల్లివేస్తున్నాడో నేను చూపిస్తా. ఇతనుకున్న కళాపోషణ ఏంటాయా అంటే ఫస్ట్ పొగుడతాడు, తర్వాత ఆయన చెప్పాల్సింది ఆయన చెప్తాడు. నేను ఇప్పుడు 1 by 1 మీకు వినిపించి చేస్తా. గుండు సూదికి మనం కూడా పిన్ దింపుదాం, చూడండి. అయితే ఆయన మరణం ఒక రాజకీయ పార్టీకి సంబంధం లేదంట. ఆయన మరణం ఒక రాజకీయ పార్టీ ఓన్ చేసుకునే హక్కు లేదు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణం చుట్టూ జరిగిన రాజకీయం చాలా మందిని అవమానపరిచింది, చాలా మంది కన్నీటికి కారణమైంది. ఎవరు కన్నీటికి కారణమైందో చెప్తాడు వినండి. అన్నిటికీ మించి ఆ కుమార్తె ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి గుండె కోతకు కారణమైంది. తండ్రి కుమార్తెల మధ్య మీరు చిచ్చు పెట్టారు. ఎవరు చిచ్చు పెట్టారు? 100% పెట్టారు. ఇదే ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి గారు జనసేన పార్టీలో చేరుతాను అని 2024 ఎన్నికలకు ముందు వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు హుందాగా మీ తండ్రి గారికి మాకు రాజకీయంగా విభేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన పెద్ద, మీ ఇంట్లో విభేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన పెద్ద, ఆయన వైసీపీలో ఉన్న నా ఓటమి కోసం పనిచేసిన మీరు పార్టీలో చేరడం సరికాదు
అంటే మీ తండ్రి కుమార్తెల మధ్య ఉన్న విభేదాలను నేను రాజకీయంగా వాడుకోనని చెప్పి చాలా హుందాతనంతో తిరస్కరించారు. మనం హుందాతనం గురించి పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన హుందాతనం ఏంటో అందరికీ తెలుసు. 2019 నుంచి 24 వరకు సుగాలి ప్రీతి కేసు గురించి ఎంత హుందాతనంగా మాట్లాడాడో, ఎంత ఉద్యమ స్ఫూర్తితో మాట్లాడారో మా అందరికీ తెలుసు. మరి శ్రీనివాస్ గారు ఆయన హుందాతనం గురించి మాట్లాడుతున్నారు, చాలా హుందాతనంగా. ఆయన హుందాతనం గురించి మాట్లాడుతున్నారు. మీ నాన్నగారు వేరే పార్టీలో ఉన్నారు, అందరిని కలిపి తీసుకెళ్తానని చెప్పాడు, ఓకే. మరి తండ్రి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు పిలిచి మీరు జనసేన పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దు, తండ్రి ఆయన నాకు కూడా తండ్రి సమానులే, పెద్దే, మరి ఆ తండ్రిని ఇష్టానుసారంగా మాట్లాడకూడదని మట్టుకి చెప్పలేదు. ఒక్కసారి ఆమె ఏం మాట్లాడిందో మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూద్దాం ఆమె ఏం మాట్లాడింది ఏంటి అనేది. కన్న తండ్రిని ఎలా దూషించింది, ఎలా మాట్లాడింది అనేది మీకు నేను వినిపిస్తాను. ఒకసారి చూడండి ఆమె ఏం మాట్లాడిందో. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. మన ప్రేమలేఖల పద్మనాభం గారు అసలు మీరే రాసారా ఈ లెటరు? ప్రేమలేఖరా పద్మారావు గారంట. అంటే ప్రేమలేఖలు రాస్తారంట వాళ్ళ నాన్నగారు. ఒక కన్న కూతురు తండ్రిని అనాల్సినటువంటి మాట అది. మీరు పద్మనాభం గారు కొత్త ఫ్రెండ్షిప్ లో తయారయ్యారు. మన ప్రేమలేఖల పద్మనాభం గారు అసలు మీరే రాసారా ఈ లెటరు? మిమ్మల్ని ప్యాలెస్ లో వంగోబెట్టి చూడండి, ఒంగోబెట్టి అని మాట్లాడుతున్నారు. అంటే దాంట్లో ఎంత డబుల్ మీనింగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి నోట్లో అని గ్యాప్ ఇచ్చి రావణ్ మాట్లాడితే దానికి ఎంత ఇదైంది. అలాగే ఇప్పుడు కన్న కూతురు ఒక తండ్రి మీద మాట్లాడాల్సిన మాట అది. సరే, ఈ కామెంట్స్ అన్ని పక్కన పెడదాం. ఈ కామెంట్స్ ఆమెదో ఆవేశంలో మాట్లాడిందో లేదా రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడిందో ఇవన్నీ పక్కన పెడితే కన్న తల్లే ఆవిడ్ని రావద్దని చెప్పింది. ఎందుకంటే గతంలో వీళ్ళకు ఉన్నటువంటి వివాదాల రీత్యా నా పార్థివ దేహాన్ని చూడడానికి కూడా కూతుర్ని రానివద్దని చెప్పబట్టి అప్పుడు ఆమెని అక్కడికి రానివ్వలేదు. తల్లే రానివద్దంటే వైసీపీ ఎవరు ఆపడానికి? వైసీపీ ఆగమంటే ఆగిందా? ఇంకా చూద్దాం ఏం మాట్లాడుతున్నాడు ఆయన, ఇంకా చూద్దాం. కానీ అదే ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత వైసీపీ ఆ కుమార్తెను కనీసం తండ్రి దగ్గరకు కూడా వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. ఎవరు అడ్డుకున్నారు? మీరు చూసారు అడ్డుకున్నట్టు. వాళ్ళు ఫ్యామిలీ గొడవలతో వద్దు అనుకున్నారు. కన్న తండ్రికి 4 సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేశారు, ఒకసారి ఎంపీగా పనిచేశారు. ఒక ఉద్యమ నేతగా ఆయనకు పేరుంది. ఒక కులంలో ఒక ఎంపీగా ఇంత క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిని, నీ తండ్రిని నువ్వు బయటికి వెళ్ళి అసలు ఆ పార్టీలో సీనియర్ నాయకులు ఉంటారో తెలియదు, ఎవరు ఉంటారో ఆ క్యాడర్ ఏంటో కూడా తెలియని పార్టీలోకి నువ్వు వెళ్ళి ఆ పార్టీ నాయకుడు దృష్టిలో పడటానికి నువ్వు ఏదేదో చేసి కించపరిచి మాట్లాడితే ఎట్లాగా? ఎవరన్నా ఓన్ చేసుకుంటారా? అంటే ముద్రగడ పద్మనాభం గారు ఒక కూతుర్ని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారని అందరూ అనుకుంటారుగా. అప్పుడు ఆ తండ్రి పరువు మర్యాదలు ఏమవుతాయి? సరే, నువ్వు వెళ్ళి హుందాతనంగా విమర్శలు చేస్తే బాగుంటాయి. ప్రేమలేఖల పద్మారావు గారు ఈయన ఒంగోబెట్టి ఆ లేఖ రాశారా అని ఇట్లా మాట్లాడితే ఆ కన్న తండ్రికి ఎలా ఉంటుంది? కనీసం ఆయన తన భార్యను కానీ కూతురుని కానీ ఎప్పుడు కూడా ఒక మీటింగ్ హాల్లో ఏదైనా మీటింగ్ జరుగుతున్న కార్యకర్తల మీటింగ్ నాయకుడితో కూర్చున్నా కనీసం అక్కడికి వచ్చేవాళ్ళు కాదట. కనీసం ఏదైనా చిన్న అనారోగ్యం పరిస్థితులు ఉన్నా కానీ ఎక్కడన్నా వెళ్తానన్నా కానీ అది ఎవరు ఎలా వెళ్ళారో వాళ్ళకి ఏమైందో కూడా బయటకు తెలియనివ్వకుండా అంత ఫ్యామిలీని అలా ఆయన బయటికి రావడానికి ఇష్టపడరు. అలాంటి ఆయన ఏకంగా నువ్వు బయటికి వెళ్ళి నువ్వు ఈ వింతగా మాట్లాడితే మరి ఎవరికైనా బాధ కలగదా? ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన భార్య కూతురు ఇంటికి వెళ్తే 5 నిమిషాలు కూడా లోపలికి రానివ్వలేదట. ఆయనే చెప్పారు స్వయంగా. ఇంకెవరు ఆపుతారు? సీనన్న ఎంత దుర్మార్గం తెలుసా? అంత దుర్మార్గం తెలుసా?
ఆ ప్లేస్ లో ఎవరైనా ఉండి ఆలోచించండి, ఆ తండ్రి కుమార్తె ప్లేస్ ఉంటే ఉండొచ్చు, రాజకీయాలు విభేదాలు ఉంటే ఉండొచ్చు కుటుంబ సభ్యుల్లో, కానీ చనిపోయిన తర్వాత ఉండకూడదు అనుకున్నప్పుడు ఆమె టీవీని పట్టుకొని ఏడుస్తున్నటువంటి విజువల్స్ కొన్ని బయటకు వచ్చాయి. అంటే అంత బాధలో ఉంటే వీడియో తీయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? ఈ పబ్లిసిటీ స్టంట్ కదా. రేపు పొద్దున్న జనసేన దగ్గరికి వెళ్ళి వైసీపీలో ఇలా చేశారని సీట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నావు చూడపోయావా? అంటే ఆమె బాధలో ఉందో మనం మాట్లాడకూడదు. ఆమె మాట్లాడినటువంటి బాధలో ఒక తండ్రికి అలా అనిపించింది, ఆ బాధ తల్లికి అలా అనిపించింది. కన్న తల్లి తండ్రిని చూడకుండా నిన్న హాస్పిటల్లో కూడా ఆ తల్లి దగ్గరికి వెళ్ళలేదట. మరి వెళ్ళకుండా ఉన్న వాళ్ళ మీద ప్రేమ ఎలా ఉంటుంది? సరే ఒకరికంటే ఉండదు, అన్నదమ్ముల కంటే వాళ్ళు వైసీపీలో ఉంటారు కాబట్టి ఉండదు, తల్లికి ఉండదా? హాస్పిటల్లో ఉంటే ఇన్ని రోజులు ఎందుకు పరామర్శించలేదు వెళ్ళి? ఇది పరిస్థితి. సో ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తానంటే వద్దన్నారు. సరే, అది ముద్రగడ పద్మనాభం గారు వద్దన్నారు. ఆయనకే ఇష్టం లేదు అది. ఎందుకంటే బ్రతుకున్నప్పుడు ఇబ్బందులు పెట్టి చనిపోయాక గౌరవ వందనాలు చేస్తారంటే ఎవరు ఊరుకుంటారు? ఆయనకు వద్దన్నారు. ఆఖరికి తన భార్య బొట్టు కాటుకు తీస్తాను గాజులు కూడా వద్దన్నారు. ఆయన సొంత ఇంట్లోనే నన్ను సమాధి చేయమని చెప్పారు, నన్ను దహనం చేయొద్దు, ఖండం మాత్రమే చేయమని చెప్పారు. అనుకుందాం, నేను చనిపోయినప్పుడు నేను ఒక సామాన్యుడిలాగా మా ఇంటి దగ్గరే ఖననం చేయండి, అధికారిక లాంఛనాలు వద్దు అన్నారు కాబట్టి ఓకే పర్వాలేదు. కానీ కుమార్తెలు ఎందుకు అనుమతించలేదు? ఎవరు అనుమతించాలి? అదే కదా అడిగేది. వైసీపీ అనుమతించకపోవడానికి వైసీపీ ఎవరు? వైసీపీ అడ్డుపడితే ఆగుద్దా సొంత వాళ్ళు? ఆయన మరణాన్ని ఆ పార్టీ ఎందుకు ఓన్ చేసుకుంది? ఆ నాయకుడు కాబట్టి ఓన్ చేసుకుంది. ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి. టీడీపీలో ఉంటే ఏమన్నా ఓన్ చేసుకుంటుందా? లేకపోతే పద్మనాభం గారిని పరామర్శిస్తేనే ఓట్లు వేసి అంత అమాయకుల కాపులు? అంత అమాయకత్వం ఏం లేరు కదా, అందరికీ రాజకీయాలు తెలుసు. సో ఆయన మరణం ద్వారా వచ్చిన సింపతిని తమకు అనుకూలంగా మార్చుకోవాలనా? ఎలా అనుకూలంగా మారుస్తారు చెప్పు గుండు సుధన్న? ఆయన మరణాన్ని సామాజిక వర్గంలో రెచ్చగొట్టి తమకు అనుకూలంగా మార్చుకోవాలనా? సామాజిక వర్గంలో రెచ్చగొడతారంట. చూడండి, కొత్త కొత్త పదాలు అవి. సామాజిక వర్గంలో రెచ్చగొడితే రెచ్చిపోయిద్దా? అంత అమాయకంగా అట్టున్నారు. ఎంత చీప్ ట్రిక్స్ ఏంటి? ఇంతకుముందు నాకు తెలిసి మన రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా ఒక మరణాన్ని రాజకీయంగా ఎవరు వాడుకోవాలి. ఇంత చీప్ ట్రిక్స్ కాదు ఇది, ఇంత చీప్ న్యూస్ ఇది, చీప్ కంటెంట్ ఇది. ఎవరు వాడుకోలేదంట, ఎవరు మరణాన్ని వాడుకోలేదంట ఎప్పుడు. అలా వాడుకుంటే నిజంగా రోషయ్య గారు మరణించారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021 రోషయ్య గారు చనిపోయారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం చూడడానికి కూడా వెళ్ళలేదు, పరామర్శించడానికి కూడా వెళ్ళలేదని పేరు ఒక అపఖ్యాతి వచ్చింది జగన్మోహన్. మరి అపఖ్యాతి అప్పుడు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. మరి నిన్న ముద్రగడ పద్మనాభం గారు సొంత సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు? ఇప్పుడు అపఖ్యాతి ఆయనకు రాలేదా? అది నీకు కనపట్లేదా? ఆ విషయాన్ని చంద్రబాబు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, లేదా రోషయ్య గారి కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు విమర్శించరు. అలా విమర్శిస్తే ఆర్య వైశ్యుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విద్వేషం రగిల్చవచ్చు కదా. కానీ ఆ ప్రయత్నం చేయలే, దాన్ని వాడుకోలేదు. సరే, ఆయన విజ్ఞతను వదిలేశారు. అలా ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇది వేరు, ఆయన పలకరించకపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం. దీంట్లో అన్నీ నువ్వే చెప్పాలా? ఆ పద్ధతి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదా? మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నిన్ను మోయొచ్చు కదా. తెలుగుదేశం పార్టీలోనూ 2 సార్లు మంత్రిగా పనిచేశారు కదా, ఆ మాట నువ్వు చెప్పలేదా? అంటే ఒక వ్యక్తి మరణం తర్వాత దానికి రాజకీయాలకు సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు అని హుందాతనంగా ఉండాలి. ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత మాత్రం అసలు ఫస్ట్ తప్పు ఏంటంటే అక్కడ వైసీపీ నాయకులు ఇమీడియట్గా వెళ్ళిపోయారు. అరే, వాళ్ళ పార్టీ నాయకుడు చనిపోయాడండి. ఒక పార్టీ ఉద్యమ నాయకుడు, కాపు నాయకులే ముందు వెళ్ళారు. అంబటి రాంబాబు గారు వీళ్ళే వెళ్ళారు. కులం పరంగా వెళ్ళారు, వాళ్ళు పార్టీ పరంగా కూడా కాదు. వాళ్ళు పార్టీ నాయకులు కాబట్టి అది వాళ్ళ పార్టీ నాయకుడు చచ్చిపోతే వాళ్ళు వెళ్ళక మీరు వెళ్తారా? ఏదో ఫస్ట్ వాళ్ళతోనే కలిసి తిరిగినట్టు వాళ్ళ పార్టీకి చివరి నిమిషంలో ఆయన ఉపయోగపడ్డాడు. చివరి నిమిషంలో ఉపయోగపడ్డా, మొదటి నిమిషంలో ఉపయోగపడ్డా, ఇప్పుడు చనిపోయే ముందు ఏ పార్టీలో ఉన్నాడన్నదే ఇంపార్టెంట్ కదా.
2024 ఎన్నికల్లో వైసీపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి, అంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి కాపు సామాజిక వర్గం ఓట్లు పడవేమోనని ముద్రగడ పద్మనాభం గారిని వైసీపీలో అధికారికంగా చేర్చుకొని పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయించి పాపం ఆయన్ని ఆ వయసులో కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అంటే ముద్రగడ పద్మనాభం గారు బాగా ఆయన మంచి చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మంచి ఫలితాలు తీసుకొచ్చుకున్నాడు అంటాడు. ముద్రగడ పద్మనాభం గారు చేస్తే కాపుట్లని పడతాయా? పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకి పడదండి. వాస్తవంగా బయట ఉన్న ఫ్యాక్ట్ ఏంటి? కాపులు ముఖ్యమంత్రి అవ్వాలి, మాలో కూడా సీఎం అభ్యర్థి ఉండాలి అనేది కాపుల చిరకాల కళ చేద్దామని. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవర్ షేరింగ్ ఉంటుంది, ఖచ్చితంగా నన్ను సీఎం చేయాలంటే నాకు ఓట్లు ఏంటి కులభావం తెచ్చుకుని అన్నారు. తెచ్చుకున్నారు. 2 సార్లు పోయి నేను కనపడ్డ జెండాలా మోస్తాను అన్నాడు కాబట్టి ఆయన వ్యతిరేకిస్తున్నారు. హరిహర జోగయ్య గారు, ఆయన వీళ్ళందరూ కూడా వ్యతిరేకించేది. అందుకే ఈయనంటే కాపులకు చాలా మందికి పడదు పవన్ కళ్యాణ్ గారు అంటే, అందుకు వ్యతిరేకించారు. అందుకబట్టి ప్రత్యర్థి పార్టీకి మద్దతు ఇచ్చారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ముద్రగడ పద్మనాభం గారు తిడుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముద్రగడ పద్మనాభం గారిని వైసీపీకి లింకేజ్ చెప్పారు. నువ్వు రెడ్డిగా పేరు మార్చుకుంటాను అన్నాడు. ఒకవేళ ఓడిపోతే రెడ్డిగా పేరు మార్చుకుంటాను అన్నాడు. వీళ్ళు సవాల్ చేశారే తప్ప వైసీపీని ఆయన భుజాన్ని వేసుకుని మాట్లాడేంత అమాయకులైతే కాదు. జీవితంలో ఎప్పుడూ పడని నరకయాతన అనుభవించారు ఆయన. వైసీపీ కోసం తన పేరే మార్చుకున్నారు ఆయన ముద్రగడ పద్మనాభం. వైసీపీ కోసం ఏం మార్చుకోలేదు, ఆయన ఇచ్చిన ఛాలెంజ్ కోసం ఆయన మార్చుకున్నారు. వీళ్ళందరూ ఆయన కేసు కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి కేసి నువ్వు వైసీపీ కోసమే పనిచేస్తున్నాను పదే అంట వల్ల ఆ సవాలు స్వీకరించారు. మీలాగా 25 సార్లు మీరు మీరు ఇస్తారన్న హామీలు నెరవేర్చలేదంటే అడిగితే క్వశ్చన్ చేస్తే భయం వేసే అంత ఇది కాదు. కాబట్టి ఆయన మాట మీద నిలబడ్డాడు. రెచ్చగొట్టేసరికి ఆయన రెచ్చిపోయారు. నేను ఉంటానని చెప్పేసి అన్నారు. మార్చుకుంటారు, పెట్టుకుంటానన్నారు. అలాగే పెట్టుకున్నారు. తప్పే ఉందంటే మాట మీద నిలబడ్డాడు. చూడండి ఎంత అవమానాలను ఎదుర్కొన్నారు. అది అవమానమా? మాట మీద నిలబడ్డాడు. ఇప్పుడు అదే అనుకున్నారు, మాట మీద నిలబడే వ్యక్తి ఆయన అని చెప్పి. సొంత పార్టీలో ఉండి గన్ను గురిపెట్టుకొని రైతుల పక్షాన్ని నిలదీశాడు. మీరు కనుక ఈ భూముల విషయంలో వెనక్కి తగ్గకపోతే కాల్చుకొని చచ్చిపోతానని. తర్వాత కాపు ఉద్యమంలో పదవికి రాజీనామా చేస్తారన్న అందరూ చేయకపోయినా ఆయన చేశాడు, మాట నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ విషయంలో కూడా నిలబెట్టుకున్నాడు. మనిషి లేకపోయినా మాట ఉంటుంది. అది సీనన్న బాధ ఎదుర్కొన్నారు. రాజకీయంగా ఎంత పరాభవాన్ని ఎదుర్కొన్నారో తన చివరి దశలో. దానికి కారణం వైసీపీ కాదా? దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? సరే, అయిపోయింది. కన్న కూతుర్ని తండ్రిని తిట్టించడం అది బాధాకరం కాదా? అది రాజకీయం అంటారా? ఆమె తిడుతుంది, రాజకీయ పరిజ్ఞానం లేదు, ఆమెకు ఏదో రాజకీయంలో ఎదగాలని కోరుకుంది. నువ్వు తిట్టొద్దు, నువ్వు రాజకీయం చేసుకుని నీకే పదవి కావాలో అని చెప్పి రాజకీయంగా ఆమెకు ఏదన్నా పదవి కేటాయిస్తే ఇట్లా తిట్టదు కదా? అది నేరం కదా? అది ఘోరం కదా? అది నీ గుండె శుద్ధి కనపడలేదా? నువ్వు గుచ్చలేవా దాన్ని? ఆయన మరణించారు. మరణించిన తర్వాత ఏం చేయాలి? ఆ కుమార్తెను ఎందుకు వెళ్లకుండా ఉండాలి? ఆమె టీవీలో తన తండ్రి అంత్యక్రియలను చూస్తూ ఏడుస్తున్న వీడియో చాలా మందిని కంటితర పెట్టిస్తుంది. ఆమె కావాలని తీయించుకున్నది కాబట్టి పెట్టిస్తుంది. నీలాంటి వాళ్ళకి అది అప్పు చెప్పారు కాబట్టి దాన్ని పట్టుకొని నువ్వు ఇది చేయడానికి ఇదవుతుంది. ఆమె రేపొద్దున రాజకీయ పునాది వేసుకుంటుంది. ఆ కుమార్తె గుండె కోత ఆ వీడియో చూసిన లక్షలాది మందికి కన్నీటికి కారణమవుతుంది. కనీ పెంచిన తండ్రిని మాట్లాడేటప్పుడు తెలియదా? అప్పుడు గుర్తురాలేదా గుండె కోత? నువ్వు చెప్పలేదా ఇలా మాట్లాడకూడదు తండ్రి అని? అప్పుడు ఏమైనా వీడియో చేసావా? ఈ పాపం వైసీపీకి రాదా? వైసీపీకి కాదా ఈ పాపం? ఆ కుమార్తెను అక్కడ వెళ్ళనియలేదు కాబట్టి ఆమె పాపం టీవీలో చూడాల్సి వస్తుంది. ఇందులో ఎవరు రాజకీయం వాళ్ళు చూసుకుంటున్నారు. మరి రెండో పార్ట్ చెప్పలేదు సీనన్న. రెండో పార్ట్ కూడా ఉంటుంది కదా. మరి వైసీపీ గురించి చెప్పావు, ఎవరు రాజకీయాలు చేసుకున్నారని చెప్తున్నా. మరి టీడీపీ రాజకీయం చెప్పవే. ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, ముఖ్యంగా వైసీపీ వాళ్ళు. ముఖ్యంగా వీళ్ళే ముఖ్యం. మరణించిన తర్వాత వదిలేయండి, ఆ కుమార్తెను వెళ్ళనివ్వాలండి. వాళ్ళు పడతారు. మళ్ళీ నిన్న మీరు అబ్జర్వ్ చేశారో లేదో, తండ్రి శవం దగ్గరికి ఆమె క్రాంతి వెళ్తున్నప్పుడు అంబటి రాంబాబు గారు ఏదో మాట్లాడితే ఆమె నువ్వు నోరుమోయి నీ వల్ల ఇదంతా అని చెప్పి అంబటి రాంబాబు గారిని క్రాంతి చాలా అగ్రెసివ్గా, చాలా కోపంగా అంబటి రాంబాబు మీదకి వెళ్ళారు. నువ్వు నోరు మూసుకో అని. ఈయన కెమెరా పట్టుకెళ్ళి తీసాడు. అక్కడ అంత క్రౌడ్ జరుగుతుంటే ఈయన వెళ్ళి కెమెరా పట్టుకొని తీసాడు. ఎవరన్నా కూతురు రావద్దని ఆ స్థాయి నాయకుడు అంటాడు. అంబటి రాంబాబు అంటే మాజీ మంత్రి. సరే, ఆయన మనం వెనకేసుకు రావట్లేదులే కానీ నువ్వు వెళ్ళొద్దు, నీ తండ్రి దగ్గరికి వెళ్ళొద్దు అంటాడా? అది ఎంత మైనస్. ఒకవేళ ఆయన అన్న మాట కూడా తీయాలి కదా వీళ్ళు. ఒకవేళ ఆయన అంటే ఈ పాటికి ఆ వీడియోని తిప్పేవాళ్ళు వీళ్ళు. ఈ నోర్మి అన్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నాడు అనమాట. ఆయన
వైసీపీ వాళ్ళకి ఇంత చేత్కారం ఏంటి? ఇంత చేత్కారాలు ఎందుకు ఎదుర్కోవాలి? వాళ్ళ కుటుంబంలో తలదూర్చాల్సిన అవసరం వీళ్ళకి ఏముంది? అసలు ఎవరు తలదూర్చారు? తల్లి, అన్నయ్యలు వాళ్ళే వద్దన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి రాని వద్దని చెప్పాడా? అసలు జగన్మోహన్ రెడ్డికి ఒక కూతురు ఉందని తెలుసా? ఉన్నా పట్టించుకుంటారా? సొంత చెల్లి కామెంట్స్ చెప్తేనే పట్టించుకోవట్లేదు, ఇంక ఎవరి మీద రాయేస్తే ఎందుకు పట్టించుకుంటారు? సో ఇది చాలా అమర్యాదగా ఉంది, చాలా చీప్గా ఉందన్నమాట. ఈ వీడియోస్ వస్తుంటే మాకు కూడా చీప్గానే కనపడుతుంది. ఆ సామాజిక వర్గం వాళ్ళు ఆలోచించాలి. దీని వెనుక ఒక టార్గెట్ ఏంటంటే ఒకటే, కాపు సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభం గారిని ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటారు కాబట్టి ఆ ఓట్లు కూటమికి పడకూడదు, వైసీపీకే పడాలి. అండ్ ముద్రగడ పద్మనాభం గారి మరణాన్ని కూడా మాకు అనుకూలంగా మార్చుకోవాలి అనే రాజకీయ దుర్బుద్ధి, రాజకీయ ఆలోచన నుంచి నిన్న వైసీపీ వాళ్ళు ఇలా బిహేవ్ చేశారు. చూసారా, కాపు నాయకులు ఎవరికన్నా రాజకీయం తెలియకపోతే, మీకు అర్థం కాకపోతే గుండు సూది పిన్ నెంబర్లోకి మీరు ఫాలో అవ్వండి. ఆయన మంచి అమూల్యమైన సలహాలు ఇస్తూ ఉంటాడు. ఆ సలహాలు తీసుకుంటే కాపులు సీఎం అయిపోవచ్చు. మీకు ఎవరికి రాజకీయాలు తెలియవు, మీరు అమాయకులు కాబట్టి తెలివితేటలు అనేది ఇతని దగ్గర నుంచి వస్తూ ఉంటాయి, తీసుకోండి. దీన్ని ఎవరు స్వాగతించరు, నాకు తెలిసి ఎవరు స్వాగతించరు. అది థ్యాంక్ యూ చెప్పాడు. ఇప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆయన ఛానల్. వీలైతే నలుగురికి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం, లైక్ కొడటం వల్ల ఆయన ఛానల్ ఇంకా ఎక్కువయ్యి ప్రజల్లోకి ఇలాంటి విష ప్రచారాలు తీసుకెళ్తూ ఉంటాడు, 4 డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు. అదనమాట పరిస్థితి. సో రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీలు చేయవలసినటువంటి పని ఇలాంటి డిజిటల్ మీడియాలు, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చేస్తుందన్నమాట. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒకవేళ తప్పులు చెబుతారు అనుకుంటే ఇలాంటి అనలిస్టులు ఇలా ప్రజల మైండ్లోకి దూరి చెదల పురుగులాగా వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్గా ఈ టాకింగ్ మొత్తం వింటే ఎలా ఉంది, ముద్రగడ పద్మనాభం గారు అమాయకులు అన్నట్టుగా, లేదా కాపులు అమాయకులు అన్నట్టుగా, ఈయన తెలుగులో ఉన్నట్టుగా చెప్తున్నాడు. వైసీపీ ఇతను వాడుకుంటున్నాను సింపతి గేమ్స్. ఆడ చైతన్యవంతమైనటువంటి కాపు నాయకులు ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడేంత ఇదే. ఆయన చంద్రబాబు నాయుడు గారితో విభేదించారు, పవన్ కళ్యాణ్ గారితో విభేదించారు. ఆల్టర్నేట్గా ఇంకో పార్టీ ఉంది కాబట్టి ఈ పార్టీతో ఆయన అంటగలుగుతున్నారు. ఆ పార్టీలో ఉండగా చనిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వచ్చి బాధ్యత గల నాయకుడిగా పితృ సమానులను ట్వీట్ చేశారు, అనుకున్న విధంగా వచ్చి పాడిమోశారు. దాన్ని కూడా వీళ్ళు తప్పుపడుతున్నారు. అది పరిస్థితి అనమాట. సో అది